నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ 100 రోజుల ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీడీ బాలకిషన్ క్లస్టర్ టీఏ జాహిర్ ఏపీఓ రామచంద్రం మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ ఫీల్డ్ అసిస్టెంట్ సకియా నాయక్ తెలిపారు. మంగళవారం దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎండాకాలంలో ఉపాధి కూలీలకు పని కల్పించడం కోసం 100 రోజులు ప్రతిరోజు 300 రూపాయల పని గిట్టుబాటు అయ్యే విధంగా గ్రామాలలోని కొలతలను గుర్తించి పనులు కల్పిస్తుందని తెలిపారు. జాబ్ కార్డ్ హోల్డర్స్ గ్రామాల్లో పనిచేసే ఉపాధి పొందాలని వారు తెలిపారు. ప్రతి సంవత్సరానికి రోజు 300 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలను పొందే విధంగా ఇచ్చిన కొలతలకు పనులు చేపట్టాలని వారు తెలిపారు. వేసవి కాలం కావడంతో మరెక్కడా ఉపాధి దొరకకపోవడం జరుగుతుందని, దీంతో గ్రామాల్లోనే ఉపాధి హామీ పనులను పూర్తి చేసుకుని తద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని తెలిపారు. మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ మాట్లాడుతూ ప్రతి ఉపాధి హామీ కూలీ 100 రోజుల్లో 300 చొప్పున కూలీ పని పొందే విధంగా పనులు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం 100 రోజుల్లో 300 చొప్పున పనులు కల్పించిన గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రోడ్లకు లైబ్రరీ, కమ్యూనిటీ హాల్స్, ఆసుపత్రి, పాఠశాల వాటికి నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి గ్రామ పంచాయతీలకు ఇస్తుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి హామీ కూలీలు చేసే పనులు నిధులను మళ్లించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కట్ట పోస్తున్నారు కదా, ఈ కట్ట ఎంత పొడుగు పోస్తే మీకు 300 రూపాయలు పడతాయని ఏమైనా అవగాహన ఉందా? ఇప్పుడు వాస్తవంగా ఒక క్యూబిక్ మీటర్కు 356 రూపాయలు. ఈ రాళ్ళు ఏరి కట్ట పోసినందుకు ఒక క్యూబిక్ మీటర్కు 356 రూపాయలు. 356 రూపాయలు అంటే ఫీడ్ మీటర్ పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతు కట్ట పోయాలి. మీటర్ పొడవు వస్తుంది, మీటర్ వెడల్పు వస్తుంది, మీటర్ లోతు పోయలేరు. ఎందుకంటే మనకు రాళ్ళు దొరికేది తక్కువ కాబట్టి లోతు వేయలేరు కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే 3 మీటర్ల పొడవు, పాయింట్ అంటే 1/2 మీటర్ వెడల్పు, 1/2 మీటర్ పొడవుతో వస్తే మీకు 300 రూపాయలు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకొని చేయాలి. ఆ రకంగా ఎంతమంది వస్తే అంతమంది అన్ని కిలోమీటర్లు పని చేస్తేనే మీకు 300 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో 242 రూపాయలు మాత్రమే యావరేజ్ రేట్ పడుతుంది. అంటే పనికొచ్చిన ప్రతి కూలికి రోజుకు 242 రూపాయలు పడుతుంది. ఇంకా మీకు ఎంత తక్కువ అవుతుంది, 300 పోతే ఇంకా 50 రూపాయలు మీరు లాస్ అవుతున్నారు కాబట్టి అవి కూడా లాస్ కాకుండా అందరు ఎట్లా మీరు పని చేయగొట్టుకొని మీ వ్యవసాయ పనులు పెట్టుకొని ఈ పని చేయడానికి వస్తుంది కాబట్టి, ఎందుకంటే వ్యవసాయ పనులు సీజన్లో ఈ పనులు చేపిస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్క కుటుంబానికి మనం ఆల్రెడీ 300 చొప్పున అంటే సంవత్సరానికి 100 రోజులకు 30,000 రూపాయలు కాబట్టి 30,000 రూపాయలు మీరు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎట్లా మీరు అక్కడ ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి మీకు అంత కూలి పడేదాకా పని చేసుకొని పోవాలి. అది కూడా అర్థం చేసుకోండి. ఇంకోటి టెంట్ కానీ వాటర్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్, అంటే మీకు పని చేసే క్రమంలో ఏంటంటే దెబ్బలు తగ్గుతాయి. దెబ్బలు అయినప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏముంటుందంటే బ్యాండేజ్ ఉంటుంది, కట్టకట్టని బ్యాండేజ్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు వేరే దగ్గర పెట్టినట్టు నాకు ఫోటోస్ కూడా పెట్టి మీ పంచాయతీ కార్యదర్శి గారు ఇప్పుడు ఈ రోజే పెట్టలేదని చెప్తా ఉన్నది. ఆల్రెడీ చల్లబడుతుందని జబ్బర్కి ఇచ్చారట, ఆ జబ్బర్తో లేడట. ఇప్పుడు ఆల్రెడీ అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కేసు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అట్లా ఏం లేదు, మేము వచ్చినాం కాబట్టి మేము వచ్చాం కదా మా ముఖస్థుతి కోసం మా మెప్పు కోసం మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవం ఏం జరుగుతుందో అది చెప్పండి. వాస్తవాలు కావాలి. ఎందుకంటే మీరు కూలీ చేస్తూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా పని చేయాలి, కొత్తల ప్రకారం పని చేయాలి. నిలదీసి మీరు చేసిన కష్టానికి డబ్బులు కరెక్ట్ వస్తున్నాయా లేవని నిలదీసి డబ్బులు వచ్చేట్టు చూసుకోవాలి. అమ్మాయి పని ఇట్లు వచ్చి అట్లా పోతాం అంటే అట్లా లేదు. ఖచ్చితంగా మీరు మినిమం నాకు తెలిసి యాక్ట్ ప్రకారం 8 అవర్స్ పని చేయాలి. 8 అవర్స్ ఆర్ కొలతల ప్రకారం ఇది ఏది గిట్టుబాటు ఉంటే దాని ప్రకారం మీరు పని చేసుకోవాలి. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏపీడీగా పనిచేస్తాను నేను. అంటే ఇక్కడ మన దేవరకొండ క్లస్టర్ సంబంధించి ఒక 9 మండలాలు ఉంటాయి. ఈ 9 మండలాలకు సంబంధించి కూడా నేను ఉపాధి హామీ పనులు కూడా చూస్తుంటాను. ఎట్లా ఏ విధంగా పనులు చేస్తున్నారు, ఏ విధంగా పనులు పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? మీరు ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తారు పని? 8 గంటలకు వస్తారు. ఎన్ని గంటలకు పని చేస్తారు? 8 నుంచి 3-4 గంటలు 12 గంటలు చేస్తారు ఖచ్చితంగా. మీకు ఎంత కూలి పడుతుంది? మీకు ఎంత పడే అవకాశం ఉంది? ఒక రోజుకి ఉపాధి హామీ మనం పనిచేసుకోవాలి.
పని చేసుకొని ఆ కొలతల ప్రకారం మనం ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ మేట్లు అయితే ఎవరైతే పని మీకు కొలతలు చెప్తారో ఆ కొలతలు పడతాయి. మీరు పని తక్కువ చేసుకున్నారనుకోండి తక్కువ కూలి పడుతుంది. మరి మీరు ఒకవేళ మీరు తక్కువ పని చేసి ఒక 250 రూపాయలు పడినాయి అనుకోండి, ఎంత అవుతుంది? 100 రోజులకి 25,000 అవుతుంది. మనకి ఎంతవరకు పని చేసుకునే అవకాశం ఉంది ఉపాధి హామీలో? 30,000. అప్పుడు పని చేయకుండా కోల్పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ కొలతలు పెడతారు. ఆ కొలతల ప్రకారం మీరు పని చేయండి. పూర్తి స్థాయిలో మీరు పనిచేసి ఈ 30,000 సంవత్సరానికి 30,000 ఆదాయం పొందే విధంగా మీరు ఉపాధి హామీ పనులు చేసుకోండి.